నమస్తే అండి. వెల్కమ్ టు పీపుల్ మీడియా భక్తి ఛానల్. ఈరోజు మనతో శ్రీ జగద్గురు పీఠం వారసురాలు అండ్ చైర్మన్ మైలవరపు నాగమణి అమ్మగారు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్కారం అమ్మా. చాలా సంతోషం అమ్మ మా ఛానల్కి వచ్చినందుకు. ముందుగా మీ పీపుల్ మీడియా ఛానల్ వారికి అందులోనూ భక్తి ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ ముందు శుభాశీస్సులు. థ్యాంక్ యూ అమ్మ. ముందుగా మీ పీఠంలో నాగ ప్రతిష్ఠిస్తారని మేము విన్నాము. దీనివల్ల ఫలితాలు ఏంటి? అసలు మీరు ఇప్పటి వరకు ఎన్ని చేశారు ఇలాంటి? దాదాపు త్రిజ్యోతిర్ పీఠంలో నాగప్రతిష్ఠ కార్యక్రమాలు అనేవి మనం 2018 నుంచి మొదలు పెట్టాము. దగ్గరగా 2000 ప్రతిష్టల దాకా ఇక్కడ చేయటం జరిగింది. చాలా విశేషణ స్పందన ఉందమ్మా. ఆల్మోస్ట్ మనం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అన్ని ఊళ్ళ నుంచి పెద్ద పెద్ద ఊళ్ళు అన్ని ఊళ్ళ నుంచి కూడా భక్తులు వచ్చి నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకున్నట్టే అనుకుంటున్నారు. ఓకే. నాగ ప్రతిష్ఠ అంటే కూడా ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. ఎంతో నిష్ఠతో కూడుకున్నటువంటి కార్యక్రమం. సో అలాంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నారు అమ్మా. అసలు నాగదోషాలు అనేవి ఉంటాయి కదా, చాలా మందికి కూడా నాగదోషాలు వారికి ఉన్నా సరే ఆ దోషం వారికి ఉన్నట్టు తెలియదు కదా. సో వాళ్ళు అసలు ఎలా తెలుసుకోవాలంటారు? నాగదోషాలు ఉన్నాయి అని తెలుసుకోవటానికి ముందు జాతక పరంగా ఎవరైనా మనకి జ్యోతిష్య పండితుడు గాని పెద్దవాళ్ళు గాని మన జాతక పరిశీలన గనక చేస్తే జాతకంలో సర్ప సంబంధిత దోషాలు ఉన్నాయని తెలుస్తుంది, తెలుసుకోవచ్చు. ఒకవేళ జాతకం గనక లేకపోతే పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ గనక లేదనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళు ఎలా సర్ప సంబంధిత దోషాలు మనకు ఉన్నాయని తెలుసుకోవాలి అని అనుకుంటే గనక ఇంట్లో పరిస్థితులను బట్టి మనకి సర్పదోషాలు ఉన్నాయి, ఆ సర్పదోషాల వల్లే మనం ఈ సమస్యలన్నీ మనం పొందుతున్నాము అని తెలుసుకోవచ్చు. ఆ సర్పదోషాలు అనేవి ఎలా ఉంటాయంటే సంతానం లేకపోవటం ముఖ్యంగా. ఇప్పుడు భార్యాభర్తలకి ఇద్దరికి ఐడెంటిటీ ముఖ్యంగా సంతానమే కదమ్మా. ఎవరికైనా కూడా సంతానం కావాలనుకుంటారు. ఎవరినైనా నీ ఆస్తి ఎంత ఉంది ఏమిటని అడగరు, మీ పిల్లలు ఎంతమంది అండి అని అడుగుతారు కదా. కాబట్టి ఆ కుటుంబ క్షేమం కోసం పిల్లలే ఆధారం కాట పిల్లలు లేకపోవటం అనేది. తదుపరి ఏంటంటే గర్భస్రావాలు అవటం, అసలు పిల్లలు పుట్టకుండా ఉండటం, గర్భస్రావాలు అవటం. తర్వాత గర్భస్రావాలు కాకుండా పుట్టిన పిల్లలు పుట్టినట్టే వెంటనే చనిపోవటం, ఇది కూడా సర్ప సంబంధిత దోషాలు. ఇట్లా కాకుండా పిల్లలు పుట్టిన తర్వాత బుద్ధి మాందల్యంతో, అంటే చెమిటి వాళ్ళుగా గాని లేకపోతే అవిటి వాళ్ళుగా గాని బుద్ధి మాందల్యం అంటే వికసించని మనస్తత్వంతో పుట్టడం పిల్లలు, ఇవి కూడా సర్ప సంబంధిత దోషాలు కానీ మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే నాకు ఒక డౌట్ అమ్మా, ఇప్పుడు ఈ సర్ప సంబంధిత దోషాలు అనేవి ప్రస్తుత జన్మకి సంబంధించినవి ఉంటావా లేకపోతే పెద్దవాళ్ళు చేసిన తప్పులు అంటారా? ఎలా వస్తాయి ఇవి? చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ముఖ్యంగా సర్ప సంబంధిత దోషాలు మనం 2 విధాలుగా ముఖ్యంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మన జాతకాన్ని బట్టి, జాతకంలో సర్ప సంబంధిత దోషాలు ఉన్నాయని తెలుసుకోవడం. ఒకటి ఏంటంటే జాతకం పుట్టిన టైము డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే మటుకు ఎవరి జాతకాన్ని తెలుసుకోవడం చాలా కష్టం అమ్మా. అసలు జాతకం రాజు, పేరును బట్టి జాతకం అని అంటారు, అది మటుకు నేను విశ్వసించను. ఎందుకంటే మన టైంను బట్టే మన జాతకం ఆధారపడి ఉంటుంది. తర్వాత ఏంటంటే 7 జన్మల నుంచి 7 తరాల నుంచి అంటారు కదా. కాబట్టి పెద్దలు ఎవరైనా లోగా 7 తరాల్లో ఎవరన్నా సర్పానికి కీడు కలిగించిన, పుట్టలు తగిలించిన, వ్యవసాయదారుడైతే భూమి దున్నేటప్పుడు ఈ పుట్టలకు సంబంధించిన భూమిలో కలువలు అనేవి ఉంటాయి, కలువలు అంటారు కన్నాల్లాగా. ఆ కలువల్లో పాములు నివాస యోగ్యం చేసుకుని ఉంటూ ఉంటాయి. రైతుకు తెలియదు కదండి, నాగళ్ళు పెట్టి దున్నటం. ఇదివరకే ఎద్దు వ్యవసాయం నాగళ్ళతో తనే స్వయంగా దున్నేవాడు. ఇప్పుడంటే ట్రాక్టర్లు, డోజర్లు, లోటావేటర్లు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి భూమిని తిరగేస్తాయి కింద నుంచి మీద దాకా. చాలా వరకు ఒక 2-3 అడుగులు 4 అడుగుల లోతులోనే పాములు నివాస యోగ్యంగా ఉండొచ్చు భూమిలో. ఇవి పదునైన సాధనాలతో మనం ట్రాక్టర్ సాధనాలతో తిరగేయటం వల్ల భూమి అవి తిరగబడి వాటిల్లో ఉన్న గుడ్లు గాని పాములు గాని హాని కరగటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది వంశపారంపర్యంగా వస్తుంది, జాతకపరంగా వస్తుంది. పెద్దలు చేసిన తప్పిదాల వల్ల కూడా మనకి సర్పశాపాలు అనేవి వెంటాడుతూ ఉంటాయి. మనమే చెయ్యాలి,
ఈ తరంలోనే చేయాలి, ముందు తరంలోనే చేసి ఉండాలి అన్న ఏమి ఎక్కడా లేదమ్మా. కాబట్టి ఇవన్నీ మనం గ్రహించుకోవాలి. కొంతమంది చెప్తారు మనకి, పెద్దవాళ్ళని ఎవరైనా ఉంటే, ఇగో పలానా టైంలో పలానా మనం పాము చంపాల్సి వచ్చింది. పామునికి ఎవ్వరు కావాలని కీడు అపకారం చేయరండి. ఒక్కొక్కసారి మనకి పరిస్థితులు అలా వస్తూ ఉంటాయి. పాముకి కీడు అపకారం చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి, ఎవరు కావాలని చేయరు. కాబట్టి ఇవన్నీ అందుకే ఏం చేస్తారు తెలుసా అమ్మ, ఒక్కొక్కసారి పల్లెటూరులో మీరు ఎక్కడైనా చూసుంటారు, వినుంటారు, ఏదన్నా మనం సర్పాన్ని చంపినప్పుడు యథావిధిగా దానికి దహన సంస్కారాలు చేయటం. కథ పుల్లలు అవి పేర్చి ఆ పాము, ఏ పాము అయితే చంపామో, చంపవలసిన అవసరం వచ్చి ఆ పామును గనక మనం ఇచ్చేస్తే దాన్ని దహన సంస్కారం చేయటం, పుల్లలు పేర్చి దాని నోట్లో ఒక రాయికాయని కూడా పెట్టి దహన సంస్కారం చేస్తారు. అంటే మనం చేసిన తప్పుకి ఆ యొక్క పాముని, చనిపోయిన పాముని అట్టాగే వదిలేయకుండా దానికి దహన సంస్కారం చేయటం అనేది చాలా ఉత్తమోత్తమం. చెయ్యాలి. ఎందుకంటే అలాగే వదిలేసాం అనుకోండి, అది కుళ్ళిపోయి దుర్గంధం బట్టి ఇంకా అది ఇంకా చనిపోవటమే కాకుండా ఇంకా అది బాధపట్టవే కదా. ఇప్పుడు మనుషులు మనం ఉన్నామండి, మనం చనిపోయిన తర్వాత దహన సంస్కారం చేయకపోతే మన బాడీ ఏమవుతుంది, పురుగులు బట్టి కుళ్ళిపోయి దుర్గంధం వచ్చి ఇంకా మనం చనిపోయి కూడా హింస పట్టమంటారు. కాబట్టి పాముకి ఆ దుర్గతి లేకుండా చేయటానికి ఏం చేయాలంటే దహన సంస్కారం చేస్తారు. తప్పు జరిగింది, ధన సంస్కారం చేసి మేము ఈ తప్పును మన్నించమని కోరుకుంటున్నాము, ధన సంస్కారం చేయటం అనేది. ఇప్పుడు దహన సంస్కారం చేయటం అనేది అన్ని ఎనీ టైంలో కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బైక్ మీద వెళ్తూ ఉంటాం, లేకపోతే తెలియని కూడా తెలియదు కార్లో వెళ్తూ ఉంటాం, లేకపోతే 10 మంది కలిసి ఒక బస్సులోనే మనం ప్రయాణం చేస్తుంటాం. అనుకోనట్టుగా అన్ఎక్స్పెక్టెడ్ గా రోడ్డు మీదకి ఒక పాము రావటం అనేది జరుగుతుంది. దాన్ని మనం బైక్ కింద పడి, చక్రాల కింద పడి కానీ, లేకపోతే మనం కార్ చక్రాల కింద పడి కానీ అది చనిపోవటం జరుగుతుంది. చూస్తాం. చూసి మనం మన ప్రయాణాన్ని ఆపుకుని అక్కడ మళ్ళీ మనం పుల్లలు ఏర్పాటు చేసి దాన్ని దహన సంస్కారం చేసేంత టైము, వెలుసుబాటు మనకు ఉంటుందా? ఉండదు కదండి. ఒక్కొక్కసారి ఇవన్నీ జరిగే పనులు కావు. తర్వాత మట్టిలో ఇది కూరుకుపోయి ఉన్నప్పుడు, మన ట్రాక్టర్లో దున్నప్పుడు అసలు కనపడకపోవచ్చు. మనం కనపడిన దానికి మనం దహన సంస్కారం చేసేంత ఇది కూడా మనకు ఉండదు కదా. కాబట్టి తెలిసినా తెలియక చేసిన సర్పానికి చేసే కీడు కీడే, అపకారం అపకారమే, అది దోషం. ఇప్పుడు ఇలాంటి వాటికి పరిహారాలు ఎలా చేసుకోవాలంటారు? పరిహారాలు సర్పానికి కీడు చేస్తే పరిహారాలు అంటే కీడు చేశామని వారికి తెలిసినా తెలియకపోయినా, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు పిల్లలు లేకపోతే ఓకే, వాళ్ళకు ఒక సంకేతం తెలిసినప్పుడు వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? మంచిది. ఇప్పుడు ఫస్ట్ మనం అనుకున్నప్పుడు సర్పానికి కీడు చేసామని అనుకున్నప్పుడు ఆ సర్పాన్ని అప్పుడప్పుడు మనం దహన సంస్కారం చేయటం అనేది ఉత్తమోత్తం. అట్లా మనం పరిహారం చేసుకోవచ్చు. ఒకవేళ అలా చేయలేని పక్షంలో మనకేం చేయిస్తారంటే సర్ప సంస్కారం అని ఒక కార్యక్రమం చేయిస్తారు. అంటే 7 తరాల నుంచి ఎవరైనా పెద్దల పావును చంపారని మనం ఈ తరంలో 6వ తరంలో కానీ 7వ తరంలో కానీ మనం విన్నా, ఎప్పుడన్నా మనం చేసున్నా కూడా ఆ సంస్కారం అప్పుడు చేయనప్పుడు సర్ప సంస్కారం అనేది ఒక కార్యక్రమం. ఎట్లా అంటే ఆశ్లేష బలి పూజ, నారాయణ బలి, సర్పశాంతి, నాగప్రతిష్ఠ, ఇట్లా ఈ కార్యక్రమాలన్నీ ఉన్నాయి కదమ్మా. దాంట్లో సర్ప సంస్కారం ఉంది. అప్పుడు ఏదైనా గురువు గారిని కానీ ఒక మనం పండితుడిని కానీ మనం సంప్రదించినప్పుడు వారు సర్ప సంస్కార కార్యక్రమం చేసుకుంటే మంచిది, మీకు ఈ దోషం నుంచి మీకు విముక్తి కలుగుతుంది అంటారు. మంత్రోక్తంగా చేస్తారు. దాన్ని ఉట్టినే కాకుండా మంత్రోక్తంగా అయ్యగారు చేయిస్తాడు బ్రాహ్మణుడు. దాన్ని ఎలా అంటే ఒక మన గోధుమ పిండితో కానీ దేంతో ఒక సర్పాకృతిని చేయించి విధి విధానంగా మంత్రోక్తంగా కార్యక్రమం చేయించి మన చేత ఎవరైతే ఈ వంశపారపర్యంలో ఉన్నారో వాళ్ళందరి గోత్రనామాలు ఇవన్నీ చెప్పి సర్ప సంస్కార కార్యక్రమం చేస్తారు. అప్పుడు అది కూడా మీరు ఏమైనా తాచుపామును చంపారా, తాచుపామును చంపితే గోధుమ తాచ, నల్ల తాత, తెల్ల తాచ, ఒకవేళ ఐడెంటిటీ గనక చెప్పగలిగితే అది మనసులో తలుచుకుని ఏ రోజున ఎప్పుడు తలుచారు అది తలుచుకుని ఆ సర్పానికి యథావిధిగా మనం గోధుమ పిండితో నాగాన్ని తయారు చేయించి పూజ చేయిస్తారన్నాను కదమ్మా. దానికి ఏం చేస్తా అప్పుడు సంస్కారం చేయిస్తారు. అంటే యథావిధిగా పుల్లలు పేర్పించి అప్పుడు దానికి దహన సంస్కారాలు చేయిస్తారు మంత్రోక్తంగా. దానికి ముందు కొద్ది కార్యక్రమం ఉంటుంది, సర్పశాంతి చేయించి కార్యక్రమం చేయిస్తారు.
అప్పుడు ఈ పాపం నుంచి మనం నివృత్తి కలుగుతుంది. అప్పుడు ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుంది. ఇట్లాంటి ఆటంకాలు కలగవు అన్నమాట. ముఖ్యంగా పిల్లల విషయంలో, సంతానం లేని విషయంలో ఏ రకంగా మీరు బాధపడుతున్నా. తర్వాత అదే కాదండి, పిల్లలు ఎక్కువగా అల్లరి చేయటం. ఉండటానికన్నా బాగా చురుగ్గా ఉండాలి పిల్లలు అనుకుంటాం కదా, ఎక్కువగా అల్లరి చేసి ఇబ్బంది పెట్టే తల్లిదండ్రులు నేను ఈ మధ్య చూశాను. మొంకి పట్టు పట్టడం. తర్వాత ఏంటంటే బాగా ఏడుస్తూ ఉండటం, ఊరికి కీచుగా ఏడుస్తూ ఉంటారు. అది కూడా ఏమిటన్నది తెలియదు పెద్దల పాపం. ఓ సముదాయిస్తూ ఉంటారు. అలా బాధపడ్డ వాళ్ళు నేను చాలా మంది చూశానమ్మా. అది పెద్ద సమస్య కదా తల్లిదండ్రికి. తర్వాత చెవులోంచి చీము కారటం, విపరీతంగా పిల్లలు చిన్న వయసులోనే కళ్ళజోడు పెట్టుకోవాల్సి రావటం, అంటే దృష్టి అనేది తగ్గటం. ఈ దృష్టికి సంబంధించిన మనకి ఎప్పుడైనా తగ్గుతోంది చూపు అంటే అది కూడా సర్ప సంబంధిత దోషాలే అని మనం చూడండి. అందుకే పుట్టలో వెండి కళ్ళు కానీ ఏదైనా వేసి స్వామివారికి కళ్ళు ఇస్తామని మొక్కుకోవటం అట్లాంటివన్నీ మనం చేస్తూ ఉంటాం కదమ్మా నాగుల చవితికి. వాటికి ఆ చెవులో చీము కారటానికి కూడా మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దండం పెట్టుకుని పుట్టలో పాలు పోసిన తర్వాత మనకు చీము కారటం అది కూడా జరుగుతుంది, తగ్గుతుంది. అది మళ్ళీ ఆ పుట్ట యొక్క మట్టిని తీసుకొచ్చి చెవికి పెడతారు. పుట్ట బంగారంగా మనం చెవులకు పెట్టుకోవటం కూడా. కాబట్టి పిల్లలకి ఈ సర్పాలకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అనేకమైన అనుసంధానం ఉంది. కాబట్టి ఈ సర్ప సంబంధిత దోషాలు ఏమున్నా కూడా పిల్లల చేత మనం ఈ రకంగా బాధలు నాగుల చవితి కూడా ముఖ్యంగా పిల్లలతోనే పూజ చేపిస్తారు. అవునండి, పెద్దవాళ్ళు కూడా చేస్తారు, కాకపోతే పిల్లలతో కూడా ఎక్కువ చేయిస్తారు. ఎక్కువగా పిల్లల దగ్గర ఉంచుకొని చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి సర్ప సంబంధిత ఈ దోషాల్లో సంతానలే. తర్వాత మనం ఇంకొక విషయానికి వెడితే సర్ప సంబంధిత దోషాలు ఎలా ఉంటాయని, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం. ఒక ఇంట్లోనే 20 ఏళ్ళు 25 ఏళ్ళు కాపురం చేసిన వాళ్ళు కూడా ఒకే చూరు కింద కాపురం చేస్తారు, కానీ ఎడమొహం పెడమొహంగా ఉంటారు. వాళ్ళకి అదృష్టవశాత్తు ఒకళ్ళో ఇద్దరు పిల్లలు కూడా ఉంటారు, కానీ ఏ రోజున అన్యోన్యంగా కాపురం చేయటం కానీ, ఒకే చాట పడుకోవటం కానీ, మాట్లాడుకోవటం కానీ, మనసు విప్పి ఉండటం కానీ ఇట్లాంటివన్నీ ఏం జరగవమ్మా. దంపతుల మధ్య సఖ్యత లేకపోవటం. తర్వాత ఆడపిల్లలు ఎవరైనా వివాహాలయ్యి అత్తారిళ్ళకి వెళ్లకుండా, అంటే అత్తగారింటికి వెళ్ళి కాపరాలు చేయకుండా పుట్టిళ్లలోనే ఉండిపోవటం, ఇది కూడా సర్ప సంబంధిత శాపాలే. పుట్టిళ్లలోనే ఉంటారు, ఎన్నాళ్ళైనా కాపురాలకు వెళ్ళరు, వెళ్ళాల్సిన ఇది రాదు, సమయం రాదు, ఏదో కలతల వల్ల కానీ, లేకపోతే భర్త అనేవాడు. ఈ మధ్య నేను కొన్ని జిల్లాల్లో నేను చూశాను, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా మగవాళ్ళు దుబాయ్ లాంటి ఇతర రాష్ట్రాలు దేశాలకు వెళ్ళి వాళ్ళు సంపాదన కోసం అని ఉద్యోగరీత్యా కానీ అక్కడ ఉండటం, పాపం ఈ ఆడవాళ్ళు ఇక్కడే ఉండి వాళ్ళు వాళ్ళ సంసారాలు చూసుకోవటం. అది కూడా కలిసి ఉన్నా సఖ్యత ఉన్నా కూడా అమ్మా, భార్యాభర్తలు అనేవాళ్ళు ఒక చోట ఉండి రోజులు కనీసం సంవత్సరానికి 2 ఏళ్ళకు కూడా మొహం చూసుకోకపోవటం కూడా అది దురదృష్టమే కదా. అది కూడా సర్ప సంబంధిత దోషాల కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. అదే ఒక చూరి కింద ఉండి కలతలతో ఉన్నా, ఒకళ్ళో ఇద్దరు పిల్లలు పుట్టినా మనస్పర్ధలతో ఉంటే కూడా ఇది సర్ప సంబంధిత దోషాలే. కాబట్టి ఎప్పుడైనా మీకు అన్యోన్యమైన దాంపత్యం కావాలి, దంపతులు ఎప్పుడు కలిసి చక్కగా కాపురం చేయాలి అని అనుకుంటే కనుక ఇది మీరు జాతకపరంగా తీసుకోవచ్చు, వంశపారపర్యంగా తీసుకోవచ్చు. ఒకవేళ జాతకపరంగా మీకు ఏమైనా ఇట్లా దాంపత్య లోపం ఉంది, భార్యాభర్తలు కలిసి ఒకచోటే కాపురం చేసే యోగ్యత అనేది లేదు అని మనకి ఎవరన్నా చెప్తే ఆ నివారణ అనేది ఆడపిల్ల కానీ మగపిల్లాడి కానీ ఎవరికైనా కానీ వివాహానికి ముందే దానికి తగిన కార్యక్రమాలు, నాగప్రతిష్ఠ కార్యక్రమాలు కానీ, లేకపోతే వాళ్ళకి జాతకరీత్యా ఏ అయితే గ్రహాలు ఈ అన్యోన్య దాంపత్యానికి అడ్డుపడుతున్నాయో వాళ్ళకి తగిన పరిహారాలు చేసుకోవటం, వాళ్ళకి తగిన దాన ధర్మాలు చేసుకోవటం, స్వయంగా వాళ్ళే జపాలు చేసుకోవటం, ఇట్లాంటివి చేస్తే వివాహం తర్వాత ఈ యొక్క సమస్యలు అనేవి వాళ్ళకి రాకుండా ఉంటాయి. ఇప్పుడు మనం 2 చెప్పుకున్నాము, ఒకటి సంతాన విషయంలో, ఒకటి దాంపత్య సఖ్యత విషయంలో. ఆడపిల్లలు పుట్టిళ్ళకెళ్ళి కాపురం చేయకపోవటం విషయంలో ఏదైనా కానివ్వండి, దానివల్ల ఏంటంటేనండి వాళ్ళొక్కళ్ళే సఫర్ అవరు, కుటుంబంలో అటు 10 మంది ఇటు 10 మంది సఫర్ అవుతారు. సంఘంలో కూడా మనకి వాళ్ళ గురించే మాట్లాడుకోవటం అనేది ఎక్కువగా జరుగుతుంది.
2 సమస్యల గురించి మనం చెప్పుకున్నాము. మూడవది ఏంటంటే రైతుకి సరిగ్గా పంట పండకపోవటం. ఓకే. పొలం ఉంటుంది, అందరికీ పంట పండుతుంది, కానీ తన పొలంలోనే సరైన పంట రాకపోవటం. అది కూడా సర్ప సంబంధిత దోషాల్లోనే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆకస్మిక ధన నష్టం ఇంకోటి. ఆకస్మికంగా ధన నష్టం అవుతుంది ఏదైనా వ్యాపారంలో పెట్టుబడి పెట్టినా, లేకపోతే అనారోగ్య సమస్యలతో కొన్నిసార్లు మనం లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అవును కదా. ఏదన్నా మనకి హెల్త్ బాగోనప్పుడు కానీ, యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ మనం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఆకస్మిక ధన నష్టం అంటారు దాన్ని. ఏదైనా వ్యాపారంలో పెట్టి మోసపోవటం కానీ, అనారోగ్య సమస్యలతో డాక్టర్లకు కానీ ఎవరికైనా మనం ఖర్చు పెట్టడం కానీ, ఏదైనా రీజన్ ఇంకా వాళ్ళకి ధన నష్టం జరుగుతుంది. అది కూడా ధన నష్టం. తర్వాత మనం ఏంటంటే ఏదన్నా కోర్టు సమస్యల్లో ఇరుక్కోవటం. మాకు సంబంధం లేదు, అనవసరంగా మనం కోర్టు సమస్యలు దాయాదుల వల్ల కానీ, లేకపోతే ఒక్కొక్కసారి చిన్ని చిన్ని తగాదాలు చిలికి పెద్దవి అవుతాయంటారు చూడండి. అట్లాంటప్పుడు మనం పోలీస్ స్టేషన్లు కోర్టుల దాకా వెళ్ళి కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. పొలం గట్టు తగాదాలు కానీ, భార్యాభర్తల మధ్య తగాదాలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, ఇట్లా దాయాదుల తగాదాలు కానీ ఇట్లా ఉంటాయి కదమ్మా. ఏ రకమైన సమస్యలు వచ్చి కోర్టులో మనం సమస్యలు అనుభవిస్తున్నాం కదా, అది కూడా మనం సర్ప సంబంధిత దోషాల కిందే తీసుకోవాలి. ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయని జాతక పరిశీలనలో చెప్తారండి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ముందే. తర్వాత ఇట్లా వచ్చినాయంటే ఆ కోర్టు సమస్యల నుంచి మనం బయటపడాలి తొందరగా. ఈ తలకాయ నొప్పులు మనకి, ఈ సమస్యలన్నీ మనం బాధలన్నీ అనుభవిస్తున్నాను అనుకున్న వాళ్ళు తగిన పరిహారాలు, నాగప్రతిష్ఠ కార్యక్రమాలు చేసుకోవటం, లేకపోతే ఇంకేదైనా పూజాది కార్యక్రమాలు చేసుకోవటం వల్ల తొందరగా మనం బయటపడతాం. ఇట్లా అనేక. తర్వాత గృహవాస్తు సమస్యలు, సర్ప సంబంధిత దోషాల్లోనే గృహవాస్తు సమస్యలు. అవి ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనకి సిటీలలో అపార్ట్మెంట్లు కడుతున్నారు కదమ్మా, కట్టి మనకు అమ్ముతున్నారు వాళ్ళు, మనం కొనుక్కుంటున్నాం. అపార్ట్మెంట్ కట్టేటప్పుడు ఏ పుట్టలు చదును చేశారో మనకు తెలియదు కదా. చదును చేస్తారు, చేయాల్సి వస్తుంది. పుట్టలు చదును చేసి కట్టాల్సి వస్తుంది. అట్లా ఇందాక మనం కనుక చెప్పుకున్నట్టు కలువుల్లో పాములుండి వాటి ఇది వల్ల కానీ, లేకపోతే అమ్మ ఇక్కడ నాకు ఒక డౌట్ అమ్మా. ఇప్పుడు అపార్ట్మెంట్ ఎవరైతే బిల్డర్ తీసుకున్నాడో ఆయన కదా చదువు చేపించేది. ఇప్పుడు ఆ నాగదోషం అనేది ఆ బిల్డర్ కి వస్తుందా, లేకపోతే కొనుక్కున్న ప్రతి ఒక్కరికి కూడా వస్తుందా? ఆ బిల్డరు చదువు చేశాడు కాబట్టి కొంత తనకు వచ్చినా ఒక 10 పైసలు, తర్వాత దాన్ని కొనుక్కుంది మనమే కదా, దాంట్లో జీవనం సాగిస్తుంది మనమే కదా. కదా. అంటే తప్పు ఒకరు చేసిన శిక్ష మాత్రం అయ్యో తప్పకుండా దాంట్లో మనం ఉండాలి కదండి. అట్లా కాకుండా కుక్కలు కానీ పిల్లులు కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు బయట నుంచి ఏదైనా ఒక జంతువుని వేటాడి తీసుకొచ్చి ఆ యొక్క ఎముకల్ని ఆ స్థలంలో వదిలేస్తాయి. సహజం. ఎక్కడి నుంచి నీడ్చుకొచ్చి వదిలేసినప్పుడు ఆ శ్లేషాలన్నీ భూమిలోనే ఉంటాయి. ఉండే దాని మీద మనం బిల్డింగులు కడతాం కాబట్టి ఏదైనా మనం ఇల్లు కానీ ఏదైనా అపార్ట్మెంట్ కట్టేటప్పుడు అందుకే అంటారు, ఒక 3 అడుగుల లోతు కానీ 4 అడుగుల లోతు కానీ మట్టిని తవ్వి బయటకు పారబోయాలి. ఆ అవశేషాలు ఆ ఎముకలు కానీ ఏమన్నా లేకుండా చేయాలి అని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తూ ఉంటారు మనకి. అవి కూడా మనకి దోషాలే. తీరా అంత బిల్డింగ్ కట్టిన తర్వాత ఇప్పుడు ఎవరు చదువుతారు కదా. కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ దోషాలు ఎలా ఉంటాయంటే, కొన్ని ఒక 6 కోట్లు 5 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారే అనుకోండి, పోని మన బడ్జెట్లో ఒక 80 లక్షలకే ఇల్లు కొనుక్కున్నాం. తీరా కొనుక్కుంటారు కానీ దాంట్లో కాపురం ఉండరండి. గృహప్రవేశం కూడా అవుతారు. ఒక్క నెల కాదు, ఒక 10 రోజులు కూడా కాపురం ఉంటారు. ఎక్కడుంది ఇది మీరు చెప్పండి? ఏమిటిది? పాపం కావాలనే కదా కొనుక్కున్నారు. అది కొనుక్కుని వాళ్ళు ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళిపోవటం కానీ, లేకపోతే వేరే ఊరికి వెళ్ళటం కానీ, పిల్లల చదువుల రీత్యా ఎక్కడికో వెళ్ళిపోవటం కానీ, లేకపోతే ఆ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైనా మనకి అనారోగ్య సమస్యలు వచ్చినాయి, లేకపోతే చిన్న చిన్న యాక్సిడెంట్లు అవుతున్నాయి, లేకపోతే ఏమిటో చిన్న కలతలు వచ్చినాయి, ఏమిటో తేడాగా ఉంది ఇంట్లో అని వాళ్ళకి అనిపించి అక్కడ ఆ కాపురం చేయకపోవటం అనేది ఉంటుంది. అది కూడా బాధాకరమైన విషయం కదమ్మా. అన్ని లక్షలు పోసి కోట్లు పోసి ఇల్లు కనుక్కున్నప్పుడు, చాలా ఇల్లు చూడండి కోటాన కోట్లు పోసి కొనుక్కుంటే దాంట్లో మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, నవ్వుతారు కూడా. ఒక కుక్క ఉంటుంది. ఆ కోటాన కోట్లు పెట్టి ఆ యజమాని ఇల్లు కట్టుకుంటే ఒక వాచ్మెన్, దానికి ఊడ్చి తుడిచే ఒక పని మనిషిని, ఒక కుక్క.
ప్రస్తుత పరిస్థితులు అయితే నేను చాలా చోట్ల చూసేది ఇదేనండి. కాబట్టి ఇది కూడా సమస్య. ఒక యజమాని అనేవాడు తన ఇంట్లో తను కాపురం చేయకపోవటం అనేది కూడా చాలా సమస్యే. అది కూడా మనకి సర్ప సంబంధిత దోషాల గురించి కానీ, వాస్తు సంబంధించిన దోషం కానీ, లేకపోతే సొంత ఇల్లు కట్టుకున్నా సొంత గృహం అనేది యోగ్యత మన జాతకంలో ఉన్నా కూడా దాంట్లో కాపురం చేయని యోగ్యత కూడా ఆ జాతకపరంగా మనకు ఉండొచ్చు. కాబట్టి దీనికి కూడా మనం నివారణ మార్గం అనేది తప్పకుండా చేసుకొని తీరాలి. ఇవన్నీ సర్ప సంబంధిత దోషాల కిందే మనం పరిగణలోకి తీసుకోవాలి. తర్వాత మనకి అనారోగ్య సమస్యలు ఆకస్మికంగా చక్కగా ఉంటాం. ఆ మగవాళ్ళకైతే పోని అనుకుందాం, ఏదైనా మందు అలవాటు కానీ సిగరెట్ అలవాటు ఉంది కానీ, ఆడవాళ్ళకైతే అవన్నీ ఉండవు కదమ్మా. బాగా ఆరోగ్యంగా ఉంటారు, మంచి వాతావరణంలో ఉంటారు, మంచి తిండి తింటారు, మంచి పొజిషన్లో ఉంటారు. కానీ అనారోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళకి. ఏదైనా కానీ హెల్త్ పరంగా అనారోగ్య సమస్య. అంటే ఇంట్లో యజమానికా లేకపోతే అందరికి కుటుంబ సభ్యులు ఎవరికి వచ్చినా సమస్యే కదా. ఓకే. కాబట్టి ఇది కూడా సర్ప సంబంధిత దోషాలు. హెల్త్ అది చర్మ సంబంధిత వ్యాధుల, లేకపోతే ఏదైనా తలనొప్పి లాంటిదా, కంటి చూప, లేకపోతే ఏదైనా ఇంకా క్యాన్సర్ లాంటి వ్యాధుల, చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి ఒక్కొక్కళ్ళకి. అదేమిటో తెలియదు ఎందుకు వస్తాయి ఏంటని. వైద్య పరంగా కూడా కొంతమందికి అందలేదమ్మా. కొన్ని ఏంటి అనారోగ్య సమస్యలు వచ్చినాయి. వైద్యానికి కూడా అందని సమస్యలు కొన్ని ఇప్పుడు నేను కొత్తగా వింటున్నాను. ఏ వైద్యుడు ఏమి తేల్చి చెప్పట్లేదండి ఏమిటో మా సమస్య అని కదా. కాబట్టి అనారోగ్య సమస్యలు ఇవి కూడా మనకి సర్ప సంబంధిత దోషాల కిందే మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇట్లాంటివన్నీ ఏదున్నానండి, మీరు ఒక సంసార బంధంలో మనం ఉన్నప్పుడు అనవసరంగా కొన్ని సమస్యల్ని మనం ఎదుర్కొంటున్నాము. అంతా బాగానే ఉంది, ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేది మనంగా ప్రశ్నించుకోవాలి. ఒక సంతానం లేకపోవటం విషయం కానీ, దంపతుల సఖ్యత గురించి కానీ, లేకపోతే ఏదైనా వ్యాపారంగా నష్టపోవటం గురించి కానీ, ముఖ్యంగా అండి మానసిక ఆందోళన మీరు మంచిగా గుర్తు చేశారు. మానసిక సమస్య ఇప్పుడు దేనికో దానికి మానసికంగా ఏదోటి బాధపడుతూనే ఉంటాం. ఇప్పుడు ఈ సమస్య తీరింది, మళ్ళీ ఇంకోటి వస్తుంది. ప్రశాంతత అనేది ఉండదు. ఒక్క నిమిషం, ఒక్క రోజు కూడా లేదండి. అట్లా నేను చాలా మందిని వాళ్ళని చెప్పుకుని నాతో బాధపడుతుంటే చాలా బాధ. అతి గొప్ప బాధ ఏంటంటే మానసిక సమస్య. అది ఎవరు తీయలేరు. మానసికంగా వాళ్ళు సిద్ధపడాలి, ధైర్యపడాలి. ఏదో లేని లోటు. అవునవును. అది జాతక పరంగా కనుక మనకి చంద్రుడు మనస్కారకుడు కాబట్టి చంద్ర ప్రభావం గురించి, ఆ గ్రహాలు గురించి మనం పరిశీలనలోకి తీసుకుని వాళ్ళకి తగ్గ శాంతులు అవన్నీ చేసుకోవటం. మానసికంగా ఇట్లా ఒత్తిడి మన సమస్యని ఎదుర్కొంటున్నామంటే అది కూడా మనం సర్ప సంబంధిత దోషం కిందే మన పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ప్రతి సమస్య ఏది ఎదుర్కొంటున్నాము దాన్ని మీరు పరిగణలోకి తీసుకొని ఇప్పటిదాకా ఎవరికైనా తెలియకపోయినానంటే నేను చెప్తున్నాను, ఈతి బాధలు ఇంతే ఉన్నాయి, మన కర్మ ఇంతే, మన ప్రాప్తం ఇంతే, మనకి నూట రాత ఇంతే రాసుంచాడు అని మటుకు ఎప్పుడు మీరు అట్లా అనుకోవద్దు. అసలు ఈ సమస్య నుంచి మనం ఎట్టా బయటపడాలి. ఏమంటే అనవసరంగా అప్పులు చేసి కోటాను కోట్ల అప్పులు చేసి బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అసలు అప్పుల బాధ అంటే అంతా ఇంతగా కదా. కాబట్టి అప్పులు చేయాల్సి రావటం పరిస్థితి వస్తుంది, ఎందుకు వస్తుందో తెలియదు. నేను నా కళ్ళెదురుగుంటా చూశాను. అసలు ఎంత స్థితిమంతులో అంత డౌన్ అయిపోయారండి 8 నెలల్లోనే. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు కావాలని చేసుకునేది కాదు కదమ్మా. ఎవరికి వాళ్ళు బాగుండాలి, అందరు బాగుండాలి, పొజిషన్ బాగుండాలి అనుకుంటారు. కాబట్టి ఇవన్నీ మీరు దోషాలుగా పరిగణలోకి తీసుకుని వ్యక్తిగతంగా మీరు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. నేను ఆ మాట అంటలేదండి. సర్ప సంబంధిత దోషం మనం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పు చేయకూడదు, ఏదైనా అప్పు చేసామో అది తీర్చుకోవాలి, అనవసరంగా ఎవరి తోలికి మన పోటాడు తగాదాలు పోకూడదు. ఇవన్నీ మన వ్యక్తిగత జాగ్రత్తలు కదండి కదా. ఇవి తీసుకుంటూ మనుషులుగా మనం ఎలా మలగాలో అలా చేసుకుంటూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుంటూ కూడా మనకి వచ్చి పడ్డాయి అంటే మటుకు మీరు తప్పకుండా అందరూ ఆలోచించుకుని తగిన జాగ్రత్తలు నివారణ తప్పకుండా తీసుకుని తీరాలి. ఓకే. అంటే ఒక నాగ దోషం వల్ల ఇంత జరుగుతుంది అంటే డెఫినెట్గా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఈ దోషాలను సరి చేసుకోవాలని. థ్యాంక్ యూ అమ్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.